హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1029కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి వస్తే మనకి యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ మొబైల్స్ సో ఇప్పుడు అవైలబుల్లోకి వచ్చినాయి అనమాట. ఇప్పుడు కొత్తగా రావడం ఏంటంటే, యాక్చువల్గా సెకండ్ వేవ్ రన్ అవుతున్న కంట్రీస్లో వీళ్ళు ఇప్పుడు వరకు సేల్కి అయితే తీసుకురాలేదు. ఇప్పుడు ఆ కంట్రీస్లో వీటిని సేల్కి అయితే తీసుకొచ్చారు. ఇక అలాగే మనకి వాచ్ 7 ఏదైతే ఉందో, యాపిల్ వాచ్ 7, సో వీటి ప్రీ బుకింగ్ ఆర్డర్స్ అయితే ఈ రోజు నుంచి మన ఇండియాలో అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఎవరైనా మీరు యాపిల్ వాచ్ మీద ఇంట్రెస్ట్గా ఉంటే సో ఒక లుక్ వేయొచ్చు, లేదంటే వెయిట్ చేయండి. పెద్ద డిజైన్ పరమైన మార్పులు అయితే ఏమీ జరగలేదు. ఆల్రెడీ మీరు వాచ్ 2 వాడినా, 3 వాడినా, లేకపోతే ఏది వాడినా సరే ఇప్పుడు యాపిల్ వాచ్ సో మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో M4 Pro ఈ మొబైల్ తీసుకురాబోతుందని ఇంతకుముందు మనం టెక్ న్యూస్ లో మాట్లాడుకున్నాం కదా. సో ఈ మొబైల్ అనేది మనకి నెక్స్ట్ మంత్ అంటే నవంబర్లో ఎర్లీగానే లాంచ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకి న్యూస్ అయితే వస్తుంది. సో దీని ప్రకారం చూస్తే నవంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో మనం పోకో నుంచి M4 Pro 5G వేరియంట్ మొబైల్ అయితే చూడడానికి ఉంటుంది. సో మరి ఈసారి ఏ మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకురాబోతున్నారు చూడాలి. రెడ్మీ నుంచే రీబ్రాండ్ చేసి తీసుకొస్తారు కదా, అలాగే ఏ మొబైల్ తీసుకొస్తారు చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ ఈ నెల 13వ తారీఖున రియల్మీ GT Neo 2 అయితే లాంచ్ చేయబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే కదా. సో ఇక్కడే వచ్చేసరికి వీళ్ళు మరికొన్ని ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేయబోతున్నట్టు ఇప్పుడు మనకి లీక్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇందులో మనం చూసుకుంటే బడ్స్ ఎయిర్ 2 ఆల్రెడీ వీళ్ళు తీసుకొచ్చారుగా, అందులోనే క్లోజర్ గ్రీన్ అని చెప్పి ఒక వేరియంట్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇది కాకుండా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రియల్మీ గూగుల్ టీవీ స్టిక్ ఉంది. సో ఆ స్టిక్ ని కూడా ఇక్కడైతే వీళ్ళు తీసుకురాబోతున్నారు. గేమింగ్ యాక్సరీస్ ని కూడా అయితే ఇక్కడ తీసుకొస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. ఇంతకుముందు చూసుకుంటే వీళ్ళు గేమ్ యాక్సరీస్ అంటే ఒక కూలింగ్ ఫ్యాన్ తీసుకొచ్చారు, అలాగే మనకి థమ్ కవర్స్ ఇది ఉంటాయి కదా, సో వాటిని అయితే తీసుకొచ్చారు. ఇంకో మౌస్ ఏదో ఒకటి తీసుకొచ్చినట్టున్నారు గేమ్ యాక్సరీస్ అని చెప్పి. సో వాటికి మరి అంత సేల్ ఉందా? సో మళ్ళీ వీళ్ళు గేమ్ యాక్సరీస్ అయితే తీసుకురాబోతున్నారంట. దాని మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఏదో మిగిలిన AIoT డివైసెస్ మీద పెడితే బెటర్ ఏమో. మరి అంత ఉందో లేదో సేల్ నాకైతే అర్థం కావట్లేదు, ఎవరు కొన్నట్టుగా కూడా కనబడలేదు. అందుకని ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus బడ్స్ Z2 వీటికి సంబంధించిన ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. సో ఇవి ఎలా ఉండబోతున్నాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. గతంలో వీళ్ళు తీసుకొచ్చిన బడ్స్ జీలో 3000 బడ్జెట్లో అయితే తీసుకొచ్చారు. సో ఇదైతే దానికన్నా ప్రైస్ ఎక్కువ ఉండబోతున్నది తెలుస్తుంది అనమాట. సో ఇందులో వచ్చేసరికి మనకి ANC సపోర్ట్ అయితే ఉండబోతుంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. అలాగే ఇది మనకి డాల్బీ అట్మాస్ కూడా అయితే ఈ బడ్స్ సపోర్ట్ చేస్తాయని తెలుస్తుంది అనమాట. ఇందులో మనకి కేసులో బ్యాటరీ చూసుకుంటే 520 mAh బ్యాటరీ అయితే ఉంటుందంట. అదే మనకి బడ్స్లో బ్యాటరీ చూసుకుంటే 40 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. ఇక వీటి బ్యాటరీ బ్యాకప్ కూడా చూస్తే మనకి 30 అవర్స్ అయితే కేస్ ఛార్జింగ్ ఇస్తుంది అంటున్నారు. అదే మీరు బడ్స్ కనుక చూస్తే 7 అవర్స్ వరకు ఇస్తాయంట. ANC ఆన్ చేసుకొని కనుక యూజ్ చేస్తే 5 అవర్స్ ఛార్జింగ్ వస్తాయని తెలుస్తుంది. ఇది కాకుండా 10 నిమిషాలు కనుక ఛార్జ్ పెట్టినట్టయితే 5 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పేసి సో ఇక్కడ మనకి న్యూస్ అయితే చెప్తుంది. వీటిని వచ్చేసరికి వీళ్ళు ఈ అక్టోబర్ 13వ తారీఖున లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక అలాగే OnePlus 9RT మొబైల్ని అయితే తీసుకురాబోతుందని చెప్పి ఇంతకుముందు మనం చాలాసార్లు టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్గా ఈ మొబైల్స్ అనేవి మనకి ఈ నెల 15వ తారీఖు వస్తాయని గతంలో రూమర్స్ అయితే వచ్చినాయి, అంటే 15 లాంచ్ చేస్తారని. అఫీషియల్గా అయితే OnePlus కన్ఫర్మ్ అయితే చేయలేదు. అయితే OnePlus CEO పెట్లు ఉన్నారు కదా, సో తనైతే వెబ్ అకౌంట్లో పొరపాటున అనుకోకుండా ఒక పోస్ట్ అయితే చేశాడంట. అక్కడ 15 అని చెప్పి తెలిసినట్టు తెలుస్తుంది. తర్వాత దాని పోస్ట్ అయితే తను రిమూవ్ కూడా అయితే చేసాడు. ఇప్పుడు అక్కడ పోస్ట్ అయితే లేదు. ఇప్పుడు మరో లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా అక్టోబర్ 13వ తారీఖున ఈ బడ్స్ Z2 తీసుకురాబోతున్నారని. ఇక్కడే మనకి OnePlus 9RT మొబైల్ కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా పోస్టర్లు కూడా అయితే బయటకు వచ్చినాయి. ఈ పోస్టర్ ప్రకారం చూస్తే మనకి 13వ తారీఖునే వీటిని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇవే కాకుండా అఫీషియల్ ఇమేజెస్ కూడా మనకి ఇప్పుడు బయటకు అయితే వచ్చినాయి. సో గతంలో 9R లాగే ఉంటుంది ఈ మొబైల్ డిజైన్ కూడా అనుకున్నాం, బట్ ఒకసారికి డిజైన్ వైజ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో 9RTలో చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది అనమాట. మనకి 9Rలో చూస్తే క్వాడ్ కెమెరా సెటప్ ఉండేది, 4 కెమెరాలు ఉండేవి. ఆ చేంజెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మనకి 50 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే ఈ మొబైల్ రాబోతుంది అనమాట. ఇది కాకుండా ఇందులో 2 వేరియంట్లు అయితే ఉండబోతున్నాయని చెప్పి తెలుస్తుంది. ఒకటోసారికి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. మరొకటి చూసుకుంటే స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో రాబోతుందట. దీన్ని ఒక జాయింట్ ఎడిషన్గా తీసుకురాబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి రన్ అవుతున్న 9Rలో కూడా ఇదే 870 ప్రాసెసర్ అయితే ఉంది. సేమ్ అదే ప్రాసెసర్తో మనకి 9RTలో కూడా మరో వేరియంట్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సో చూడాలి మరి ప్రైజెస్ ఎంత పెడతారో. మనకి ఇక్కడ ప్రైజెస్ అంటూ కూడా లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇక్కడ ప్రైజెస్ చూస్తే నమ్మశక్యంగా లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రైజెస్ చూస్తే మనకి చైనా ప్రైజ్ని ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి సో బేస్ వేరియంట్ 23,300 రూపాయలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక తర్వాత టాపర్ వేరియంట్ వచ్చేసరికి 34,900 రూపాయలు అయితే ఉండబోతుందంట. సో వీళ్ళు స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్తో తీసుకొచ్చిన
ఈ నాట్ సిరీస్ మొబైల్స్ ఏవైతున్నాయి ఇవే 27,000 అలాగా తీసుకొస్తున్నారు. అలాంటిది వీళ్ళు 870 ప్రాసెసర్తో తీసుకొచ్చినా లేకపోతే 888 ప్రాసెసర్తో తీసుకొచ్చినా మరి 23,000కి అయితే తీసుకొస్తారని నాకైతే అనిపించట్లేదు. అంటే దీని ప్రకారం ఇప్పుడు మనకి అక్టోబర్ 13వ తారీఖున చూస్తే అటు రియల్మీ కొన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేయబోతుంది, అలాగే వన్ ప్లస్ కూడా అయితే ప్రోడక్ట్స్ లాంచ్ చేయబోతుంది. మరి వీళ్ళిద్దరు ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నారంటే షోమీ కుదురుగా ఉంటుందా? షోమీ కూడా బ్లాక్ షాక్ 4S సో అక్టోబర్ 13వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా వాళ్ళైతే టీజ్ చేస్తూ వస్తున్నారనమాట. సో ఇది ఒక గేమింగ్ మొబైల్, ఇది చైనాలో అయితే లాంచ్ చేస్తారు, ఇండియాకి అయితే తీసారు. వీళ్ళు బ్లాక్ షాక్ 2 అనుకుంటా ఒక గేమింగ్ మొబైల్ అయితే ఇండియా తీసుకొచ్చారు. ఆశించినంత సేల్స్ లేకపోయేసరికి ఆ తర్వాత లాంచ్ చేయడం అయితే ఆపేశారు. సో ఇప్పుడు మరి రియల్మీ యాక్టివ్గా ఉంది కాబట్టి మరి ఈ గేమింగ్ మొబైల్ని ఇండియాకి తీసుకొస్తారా? సో చూడాలి, మరి తీసుకొస్తే తీసుకురావచ్చు, లేదంటే పోకో మళ్ళీ దీన్ని అడాప్ట్ చేసుకొని పోకో బ్రాండ్ నుంచి ఏమైనా గేమింగ్ మొబైల్ కింద తీసుకొస్తుందేమో చూడాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మళ్ళీ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్స్లో మీరు చూస్తే బ్యాటరీ హెల్త్ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదా. యాక్చువల్గా ఇది 2018 నుంచి వీళ్ళు బ్యాటరీ హెల్త్ అనే ఫీచర్ అయితే తీసుకొచ్చారు. దానికి రీజన్ ఏంటంటే అంతకుముందు వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా మొబైల్ని స్లో చేస్తూ బ్యాటరీని కూడా చంపేస్తున్నారని చెప్పేసి వీళ్ళ మీద కొన్ని అభియోగాలు అయితే ఉన్నాయి. అవి కోర్టు దాకా కూడా అయితే వెళ్ళినాయి అనుకోండి. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే బ్యాటరీ హెల్త్ అని చెప్పేసి iOS 11 నుంచి అనమాట వీళ్ళు ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు, ఐఫోన్స్లో అయితే ప్రవేశపెట్టారు. దీని ద్వారా మన బ్యాటరీ హెల్త్ ఎంత ఉందనేది మనం తెలుసుకుని ఆ తర్వాత మనకు కావాలనుకుంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళి బ్యాటరీ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఒక ప్రముఖ యూట్యూబర్స్ సో ఇదంతా ట్రాష్ అని చెప్పేసి అయితే వాళ్ళైతే ప్రూవ్ చేసినట్టుగా అయితే తెలిసిందనమాట. ఈ బ్యాటరీ హెల్త్ ఇది మిస్లీడ్ చేయడమే తప్పితే సో దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదని వాళ్ళు కొన్ని ప్రూఫ్స్ ద్వారా అయితే చూపించినట్టుగా తెలుస్తుంది. సో నాకు కూడా అలాగే అనిపిస్తుంటుంది అనమాట. ఎందుకంటే మనకి 1 year or 2 years దాటిపోయిన తర్వాత బ్యాటరీ హెల్త్ అనేది డౌన్ అవుతున్నట్టుగా అయితే చూపిస్తుంటుంది. కాకపోతే నాకు దానిలో పెద్ద మార్పులు అయితే కనబడవు. అంటే మన డైలీ యూజేజ్లో చూస్తే మొబైల్ స్లో అవ్వడం లాంటివి కానీ, లేకపోతే బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అయిపోవడం, ఇలాంటి ఇష్యూస్ అయితే నేను ఎప్పుడు చూడను. కాకపోతే వీళ్ళు ఎప్పుడైనా కొత్తగా ఒక ఓఎస్ లాంచ్ చేసినప్పుడు ఆ ఓఎస్లో ఉండే బగ్స్ వల్ల సో బ్యాటరీ డ్రైన్ అవ్వడం, మొబైల్ హీట్ ఎక్కడం అయితే జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా మరికొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అప్లికేషన్స్, సో దీనివల్ల కూడా బ్యాటరీ డ్రైన్ అవ్వడం అయితే జరుగుతుంటాయి. కానీ విడిగా అయితే మాత్రం బ్యాటరీ డ్రైన్ ఇష్యూని అయితే యాపిల్ నుంచి చూడడానికి అయితే నాకు ఇప్పుడు దాకా కనబడలేదు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఫ్రైడే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్ని అయితే అనౌన్స్ చేసింది. ఈరోజు ఫ్రైడే కదా, ఈరోజు అయితే అనౌన్స్ చేసింది. ఈరోజు ఒక్కరోజే కాదు, ఇకపై నుంచి ప్రైమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ప్రత్యేకించి ప్రైమ్ మెంబర్స్కి ప్రతి ఫ్రైడే వీళ్ళు ఈ ఆఫర్ని అయితే అందించబోతున్నారు అనమాట. ఇక్కడ చూస్తే మనకి హెచ్డిఎఫ్సి కార్డు మీద ప్రస్తుతానికి 10% డిస్కౌంట్ అయితే నడునవుతుంది. మరి ఇదే డిస్కౌంట్ని కంటిన్యూ చేస్తారు ఏంటి అనే దాని మీద ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఇకపై నుంచి మనకి ప్రతి శుక్రవారం రోజు అమెజాన్ నుంచి ఓన్లీ ప్రైమ్ మెంబర్స్కి అనమాట ప్రత్యేకమైన ఆఫర్స్ అయితే ఉండబోతున్నాయి. సో ఇది వీళ్ళు నేను అనుకోవడం ఎందుకు తీసుకొచ్చారంటే ప్రైమ్ యూజర్స్, యాక్టివ్ యూజర్స్ని ఇంకా పెంచుకోవడం కోసం తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. యాక్చువల్గా మనం ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం అనుకోండి, బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఏదైనా సేల్స్ స్టార్ట్ అయితే 1 day బిఫోరే మనకి ఆ సేల్స్ అయితే ప్రైమ్ మెంబర్స్కి అందిస్తుంది. ఇది కాకుండా మనకి ప్రైమ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి ఫ్రీగా వాచ్ చేసే సౌకర్యం కూడా అయితే ఉంటుంది. ఇలా కొన్ని ఫెసిలిటీస్ని అయితే అమెజాన్ అందిస్తుంది. సో ప్రైమ్ మెంబర్షిప్ నాకు తెలిసి ఇప్పుడు ఎవ్రీ ఫ్రైడే కనుక వీళ్ళు ఇస్తే మంచి మూవ్ అని చెప్పొచ్చు. మెంబర్స్ ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది, అంటే ప్రైమ్ సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో రీసెంట్ గా లాంచ్ చేసింది కదా. సో ఆ వాటి మీద ఇప్పుడు ప్రైస్ అయితే డ్రాప్ చేసింది అనమాట. డ్రాప్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఫెస్టివల్ సేల్స్ అయితే జరుగుతున్నాయి కదా, ఇక్కడ దీని మీద వీటి ప్రైస్ వచ్చేసరికి 8,990 రూపాయలు అయితే ప్రైస్ అయితే పెట్టింది. సో ఇంతకుముందు వీళ్ళు లాంచ్ చేసినప్పుడు 14,000 రూపాయలు అయితే ఉండే అనుకుంటా. సో దగ్గర 5,000 రూపాయల వరకు అయితే డౌన్ చేసి వీళ్ళు ఈ అమెజాన్లో సేల్కి అయితే తీసుకొచ్చారు. అలాగే మనకి శాంసంగ్ గెలాక్సీ M12 మొబైల్ మీద కూడా వీళ్ళు ఇప్పుడు ప్రైస్ ఈ ఫెస్టివల్ సేల్స్ అయితే డౌన్ చేసి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మీకు ఇప్పుడు 9,499 రూపాయలకి 4GB అండ్ 64GB వేరియంట్ అయితే లభిస్తుంది. అదే 6GB 128GB వేరియంట్ కావాలంటే 11,499 రూపాయలు ప్రైస్ అయితే ఉందన్నమాట. ఈ రెండు కూడా మీకు ఇప్పుడు అమెజాన్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటో జీ ప్యూర్ అలాగే మోటోలా E40 ఈ రెండు మొబైల్స్ని ఈరోజు యూరోప్లో లాంచ్ చేసింది. నిన్నే మనకి వీళ్ళు ఇండియాలో అయితే టీచ్ చేశారు మోటో E40ని ఇండియాలోకి తీసుకురాబోతున్నట్టుగా. సో నేను ఏం చెప్పంటే వీళ్ళు ఎప్పుడు చూసినా ముందు యూరోప్లో లాంచ్ చేసి తర్వాత మన ఇండియాలో లాంచ్ చేస్తారు. అలాంటిది ఈసారి మనకి ఇండియాలోనే వీళ్ళు లాంచ్ చేస్తారు ముందుగా అని చెప్పి నిన్న ఇలా అన్నానో లేదు, ఒకరోజు కూడా గడవలేదు. సో వీళ్ళైతే యూరోప్లోనే లాంచ్ చేశారు E40ని. అయితే మన ఇండియాలో వచ్చేసరికి మైబీ నెక్స్ట్ వీక్ ఏమైనా లాంచ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో యూరోప్లో చూస్తే దీని ప్రైస్ E40 ప్రైస్ వచ్చేసరికి 12,900 రూపాయలు ప్రైస్ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఇది LTE వేరియంటే. ఇంకా మోటో జీ ప్యూర్ కనుక చూస్తే దీని ప్రైస్ 12,000 పెట్టినట్టుగా తెలుస్తుంది అనమాట, యూఎస్ ప్రైస్ అనమాట ఇది. సో వీటిలో చూస్తే మనకి యూనిసాక్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు, T700 యూనిసాక్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. 12,600 రూపాయలు అంటే అక్కడ మరి చూడాలి, మరి ఇండియాలోకి వచ్చేసరికి ఇంకా తక్కువ పెడతారేమో, ఇంకా తక్కువ పెడితే ఏమైనా మార్కెట్ ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ ఎవ్రీ ఇయర్ కనుక చూస్తే ఇయర్ ఎండింగ్ నాటికి వీళ్ళు రివైండ్ అని చెప్పేసి ఒక వీడియోని అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే
ఎక్కువగా యూట్యూబ్లో బాగా ట్రెండింగ్ వెళ్ళిపోయి ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉన్న ఏవైతే వీడియోస్ ఉంటాయో వాటిలోని ఒక క్లిప్స్ తీసుకొని వీలైతే రివైండ్ అని చెప్పేసి ఈ ప్రజెంటేషన్ అయితే ఎవ్రీ ఇయర్ ఎండింగ్ నాటికి తీసుకొస్తూ ఉంటారు కదా. సో దీని అయితే డిస్కంటిన్యూ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళు తీసుకురాలేదు రివైండ్. దీనికి రీజన్ ఏంటంటే కోవిడ్ అనమాట. సో ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేసేస్తున్నారు. ఇంకా ఇకపై నుంచి వీళ్ళు రివైండ్ వీడియోస్ని అయితే తీసుకురారంట. యాక్చువల్గా 2018లో వీళ్ళు రివైండ్ వీడియో రిలీజ్ చేసినప్పుడు అది పెద్ద దుమారం అయింది. చాలా మంది మనోభావాలు కూడా హట్ అయినాయి. మా వీడియో రాలేదని చెప్పేసి కొంత పెద్ద యూట్యూబర్స్ కూడా అయితే హట్ అయ్యారు. సో అదొక రీజన్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకో రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే సో బాగా యూట్యూబ్ క్రియేటర్స్ బాగా పెరిగిపోయారు. యూట్యూబ్ను చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతేమంది క్రియేటర్స్ కూడా అయితే పెరిగిపోయారు అనమాట. అంటే అంతేమంది అంటే అందులో సగం మంది అయితే ఇప్పుడు క్రియేటర్స్గా తయారైపోయారు. అందువల్ల వీడియోస్ కూడా ఎక్కువగా యూట్యూబ్లో ఉండడం వల్ల వీళ్ళు రివైండ్ వీడియోస్ని సెలెక్ట్ చేయడం వీళ్ళకి బాగా కష్టకరంగా మారిందంట. అదొక రీజన్ అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు ఈ భారం ఏదైతే ఉందో రివైండ్ భారాన్ని సో క్రియేటర్స్కి అప్పచెప్పేశారు. ఆల్రెడీ చూస్తే కొంతమంది క్రియేటర్స్ ఇయర్ ఎండింగ్ నాటికి రివైండ్ అని చెప్పేసి వాళ్ళు పాతకి చేసిన వీడియోస్ అన్నింటినీ పోస్ట్ చేస్తున్నారు కదా. సో అలాగే పోస్ట్ చేసుకొని ఈ రివైండ్ని కంటిన్యూ చేయండి అని చెప్పేసి క్రియేటర్స్కి అప్పచెప్పేసింది. అంటే మాలాంటి వాళ్ళకి అయితే చెప్పేసింది. ఇక ఫైనల్ నుంచి వస్తే మనకి రెడ్మీ నోట్ 11 ప్రో ఈ మొబైల్ సంబంధించిన ఛార్జింగ్ కెపాసిటీ అయితే ఇప్పుడు మనకి బయటకు వచ్చిందనమాట. సో నెక్స్ట్ వీళ్ళు తీసుకురాబోయే రెడ్మీ నోట్ 11 ప్రోలో మనకి 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చూడడానికి ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. వీళ్ళు రీసెంట్ కాలంలో వీళ్ళు చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 10 ప్రోలో వీళ్ళు 67 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే తీసుకొచ్చారు. మన ఇండియాలో అయితే 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని తీసుకొచ్చారు అనుకోండి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో అట్లా చూసుకున్నట్టయితే. అయితే వీళ్ళు ఈసారి 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే రెడ్మీ నోట్ 11 ప్రోలో అయితే తీసుకురాబోతున్నారంట. సో మేబీ ఇది వీళ్ళు చైనా వరకే తీసుకురావచ్చు. మన ఇండియాకి వచ్చేసరికి ఈ 67 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే మన ఇండియాలో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చైనాకి మన ఇండియాకి వచ్చేసరికి ఈ పక్షపాతం అనేది రెడ్మీ ఎప్పుడు చూపిస్తూ ఉంటుంది. అంటే రెడ్మీ అనకూడదు, షౌమీ చూపిస్తూ ఉంటుంది. షౌమీ నుండి బెడ్డే కదా రెడ్మీ కూడా. సో ఆ పక్షపాతం అనేది ఈసారి కూడా ఉండే అవకాశం అయితే ఉంది అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.